హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో పెట్టి చాలా రోజులు అయింది కదా, ఈరోజు ఎందుకో తీయాలనిపించింది. ఈరోజు వీడియో ఏంటిదంటే, ఆల్రెడీ ఆన్ క్యాంపస్ పెట్టా కదా, మళ్ళీ చలికాలంలో ఎలా ఉంటుంది అండ్ ఈ చలికాలంలో ఏమేమి పని చేస్తామని చూద్దాము. చలికాలం అంటే మైనస్ సెల్సియస్లో ఉంటాయి కదా, ఎంత మైనస్లో ఉన్నా కానీ పని మాత్రం తప్పదు. ఇంత వర్షం పడినా కానీ తప్పదు. ఇక చూద్దాం ఈ చలికాలంలో ఏమేమి పని చెప్తారు ఏంది అని చెప్పేసి. బయట చూస్తున్నాం వర్షం పడుతుంది, 1 డిగ్రీ ఏమో ఉంది టెంపరేచరు. అలా ఇటు నేను పార్ట్ టైం పోతుంటే, ఆన్ క్యాంపస్ పార్ట్ టైం పోతుంటే, స్టూడెంట్స్ ఏమో కాలేజ్ పోతున్నారు. అట్లా అది సంగతి. చూద్దాం ముందు ముందు ఇంకేముంటుందో. ఈరోజు ఇప్పుడు మార్నింగ్ 7:30 ఏమో అవుతుంది. ఇప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తారు అనేది చూద్దాము. ఇది ఆఫీస్, ఇది దీంట్లో ఏం మాట్లాడొద్దు. అంటే మా మేనేజర్ కింద ఇంకో 2 ఉంటారు, వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు, అందుకే ఏం మాట్లాడద్దు. ప్రజెంట్ అయితే కీస్ తీసుకోవాలి. అంటే మార్నింగ్ ఎవరైనా వస్తే వాళ్ళే కీస్ తీసుకోవాలన్నమాట. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనే ఉంటా. ఇది కీ బాక్స్. అది ఇది మొత్తం ఇది హనీబీస్ కోసం పెట్టిన కంటైనర్స్. దీంట్లో హనీబీస్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది జీపీఎస్ వగేరా ఉంటాయి. అండ్ ఇది కీ బాక్స్. ఇది ఫస్ట్ మన ఐడి కార్డ్ పెట్టేసి యాక్సెస్ చేయాలన్నమాట. మన ఐడి కార్డ్ పెట్టిన తర్వాత మన కోడ్ ఎంటర్ చేస్తే, అంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి డిఫరెంట్ కోడ్ ఉంటుంది. ఓపెన్ అయినాక 10 సెకండ్స్ టైం ఉంటుంది కీ బాక్స్కి. తర్వాత ఏమంటే క్లోజ్ చేయాలి, లేకుంటే అది బీప్ అని చెప్పేసి సౌండ్ వస్తూ ఉంటుంది. కీ తీసుకొని మన పని ఏందో మనం చేసుకొని వచ్చేయాలి. ఆఫీస్లో అంటే ఎక్కువ అల్లరి చేయొద్దు, వేరేటోళ్ళు వర్క్ చేసుకుంటుంటారు. ఇటొకరు క్యాబిన్ ఉంటుంది, నేను వాళ్ళని చూపట్లేదు. కీస్ తీసుకున్నా ఇప్పుడే. ఈ కీస్ తోట మన పని అంతే. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేయాలి మనం. ఇలా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ నాదే అన్నమాట, వేరే ఎవరు లేరు. అది గరాజ్, అది తెలుసు కదా, అది కాంపోస్టర్, అది కబోటా. ఆ కబోటా అక్కడ ఉండడానికి కారణం నేనే. దాని టైర్ ఇరగొట్టుండే నేనే. అటు మొత్తం కాంపోస్టర్గా. అది అక్కడ షెడ్ ఉంది. చూద్దాం. వెదర్ చూడండి, మొత్తం మబ్బులు ఉంది, క్లౌడీ. పొద్దున్న 8 అవుతున్నా కానీ మొత్తం 6 అయినట్టుంది. చూసారా లాస్ట్ టైం తోలిన కార్ట్ అది. ఇవాళ చూద్దాం ఏమేమి పని చేస్తామో, ఏమేమి చేపిస్తాడు మా మేనేజరు. అప్పుడు కొంచెం ఆపరేషన్ చేసాడుండే, ఆపరేషన్ జరిగిండే అతనికి. ఆపరేషన్ అయిపోయినాక మళ్ళీ వచ్చిండు. వచ్చినప్పటి నుంచి రచ్చే ఇక. వెదర్ మాత్రం వస్తుంది ఈరోజు. చేతులు కూడా మొత్తం ఎర్రగా ఉన్నాయి చలికి. ఈ మిషన్ ఏంటిదంటే, మొత్తం ఇప్పుడు చలికాలం కదా, ఇక్కడ చలికాలంలో మొత్తం చెట్లు ఎండిపోతాయి. ఎండిపోయినప్పుడు ఆకులు రాలుతాయి కదా, ఆకులు మొత్తం తీయనీకి అన్నమాట. మొత్తం తీసుకొచ్చి ఆ డబ్బాలు మొత్తం ఫిల్అప్ చేసుకొని వచ్చేసి ఇక్కడ వేస్తారు. వాటిని కూడా కంపోజ్ చేయాలి. ఇంకా మా మేనేజరు కాంపోస్ట్ పికప్ వెళ్ళుండే. చూద్దాం ఏమేం చేయాలని చెప్పేసి. ఫస్ట్ మనం వచ్చి కీస్ తీసుకోవాలి. కీస్ తీసుకున్నాక యూజువల్గా అయితే అది క్లోజ్లో ఉంటుంది, మనం ఓపెన్ చేసుకోవాలి. గరాజ్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇన్కేస్ కాంపోస్టర్కి ఎవరు పోకుండా ఉంటే మనమే తీసుకొని పోవాలన్నమాట. కొత్త జాండెడ్ తీసుకున్నాడు. ఇది కాంపోస్ట్. ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇవి ఓపెన్ చేయట్లేను ఇప్పుడు, మళ్ళీ వచ్చి ఓపెన్ చేస్తా. అండ్ మొన్నటి వరకు వుడ్ చిప్పింగ్ చేసిండే. అంటే ఒకటి వుడ్ చిప్పర్ అని చెప్పేసి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇది అంతా తీసుకుపోయి అక్కడ అంటే వేస్తాడు. అదే ఇంతమంది అక్కడ ట్రాక్టర్ ఉంటుంది, ఆ ట్రాక్టర్ తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు. దాంతో మనం వుడ్ చిప్పింగ్ చేయాలి. అంటే ఇది వుడ్ చిప్పు కొంచెం పెద్దగా ఉంటుంది సైజు, ఆ సైజుని తగ్గిస్తాడు అన్నమాట. దాంట్లో వేస్తే కొంచెం పొడిలాగా చేస్తుంది. అండ్ లాస్ట్ టైం సమ్మర్ నేను తీసినప్పుడు లైక్ ఆగస్ట్ అనుకుంటా, ఆ టైంలో మొత్తం లైక్ అంటే మంచిగా ఉండే వెదర్, ఎండాకాలంలో ఉన్నట్టు. కాబట్టి అప్పుడు మొత్తం బెడ్స్ అన్నీ ఫుల్ ఉండే అండ్ చెట్లు కూడా ఉంటుండే. ఇప్పుడు ఏం లేదు, అంటే చలికాలం కదా, ఇప్పుడు ఏం చెట్లు అంతగానం ఉండవు. కాబట్టి మొత్తం ఈ బెడ్లో ఉన్న మొత్తం సాల్ మొత్తం తీపిచ్చేసిండు.
అండ్ చూడండి చెట్లు మొత్తం ఎండిపోయినాయి. అండ్ అటు ఒక లాస్ట్ 2 బెడ్స్కి అయితే గార్లిక్ పెట్టిండు అన్నమాట, అల్లం వెల్లుల్లి, అల్లం లేదు ఓన్లీ వెల్లుల్లి. అండ్ మొన్న ఒక 2 వీక్స్ బ్యాక్ -16 degrees పోయినప్పుడు దీంట్లో ఉన్న వాటర్ కూడా మొత్తం ఇదైపోయింది, అంటే గడ్డగట్టిగా పోయింది. ఇది షెడ్ అన్నమాట, దీంట్లోనే చికెన్స్ ఉంటాయి, కోళ్ళు. ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి. లాగ్ తీసేసిన, ఓపెన్ చేసుకొని లోపల పడుతుంది. ఇంకా లైట్ వేసుకుంటే ఆన్ అవుతాయి. లోపల పడుతూనే ఉన్నాయి కోళ్ళు. ఇది షెడ్, బయట ఉన్న గ్యారేజ్ అయితే ఈ షెడ్. ఇది టెంపరేచర్ మొత్తం పడిపోవడం వల్ల కోళ్ళ కోసం హీటర్ లేదు, సపరేట్ హీటర్ ఇక మొత్తం చికెన్స్ కోసం. చూడండి 56 Fahrenheit ఉంది ఇక్కడ. మన దగ్గర డిగ్రీస్లో చూసుకుంటే ఇక్కడ, అంటే సెల్సియస్లో చూసుకుంటే ఇక్కడ ఏమో Fahrenheitలో చూస్తారు. ఇవ్వండి కోళ్ళు. వీళ్ళ దగ్గర ఇంతేందంటే కొడుపుంది దగ్గర మొత్తం ప్రతి కాలాలలో గుడ్లు పెడతాయి అన్నమాట. ఫ్రిడ్జ్ ఏముండవు దీంట్లో. ఇది వచ్చేసి మేము ఇక్కడ తేనె కూడా చేస్తామన్నమాట. ఆ తేనె కోసం ఆ షుగర్ అదంతా తేనె జార్లలో షుగర్తో నింపుతాడు, అప్పుడు తేనె తీగలు అట్రాక్ట్ అయ్యి వస్తాయి అన్నమాట. అవి అన్నీ తేనె స్టోర్ చేసుకొని అన్ని ఎక్విప్మెంట్స్ అవి. ఇంకా పైన కోళ్ళ గుడ్ల కోసం కంటైనర్స్. చూద్దాం, వీటి పని మళ్ళీ వచ్చినాక చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మా మేనేజర్ వచ్చి పోవాలి. ఓకే, ఇది వచ్చేసి గ్రీన్ హౌస్ అన్నమాట. అంటే దీంట్లో చెట్లు కాదు కానీ రీసెర్చ్ చేస్తారు, అంటే మొత్తం పర్యావరణం, అంటే ఇక్కడున్న పర్యావరణం మీద రీసెర్చ్ చేస్తుంటారు దీని మీద. ఇది కూడా అప్లై చేసి ఉండే, ఇంకా రాలేదు. చెప్పా కదా తేనెటీగలు హనీబీస్, ఇది దీంట్ నుంచే తేనె రెడీ చేస్తారనమాట. లాస్ట్ ఒక 2 months బ్యాక్ తేనె రెడీ చేసి ఉండే. ఒక 2 months బ్యాక్ అయితే తేనె మొత్తం తీసి ఉండే, ఒక పెద్ద వైట్ బకెట్ వచ్చింది. దాని నుంచి దాదాపు ఒక 200 ఈ సైజ్ బాటిల్, అంటే లైక్ ఒక 20 ml 30 ml బాటిల్ ఉంటుంది ఇంత. అలాంటి 200 బాటిల్ నింపినాం. ఆ బాటిల్ తీసుకువెళ్ళి మొత్తం యూనివర్సిటీలో డిస్ట్రిబ్యూట్ చేసి ఉండే మా మేనేజర్. మాకు ఒక్కొక్కటి ఇచ్చిండు, పర్సన్కి ఒక్కొక్క బాటిల్ ఇచ్చిండే మాకు. అలా పైనుంచి వర్షం కురుస్తుంది, ఈ వర్షంలో కూడా బంద్ చేపిస్తాడు మా వాడు. ఓకేనా, చూద్దాం ఇంకా ఎలాంటి పనులు ఉంటాయి ఏందని చెప్పేసి. ఓకేనా, అక్కడ కనబడుతుంది కదా కబోట. ఆ కబోటని ఏం చేసిందంటే, ఒకరోజు లైక్ హనీబీస్ని రీప్లేస్ చేసిండే వేరే దగ్గరికి. రీప్లేస్ చేసేటప్పుడు మా వాడు చెప్పుండే లైక్ అక్కడ చెట్ల కొమ్మలు ఉంటాయి, అన్నీ తీసుకొచ్చి వేరే దగ్గర ఏమన్నాడు. తీసుకొని వేసేటప్పుడు ఒకటే టర్న్ ఇచ్చింది అనమాట, యూటర్న్. కటం ఆ కింద పట్టిరిగింది, అది బ్యాక్ టైర్ది పట్టిరిగి ఉండే. ఇదే అన్నమాట, ఇదే పట్టిరే కొట్టిన. నేను తోలేటప్పుడు ఎరిగింది. మావాడు ఏమన్నా ఇక, ఎందుకంటే మనం కావాలని ఎరగట్లేదు కదా, యాక్సిడెంటల్గా అయిపోయింది అది. మేనేజర్ సార్ అట్లా ఇవన్నీ గ్రీన్ కంటైనర్స్ ఇవి పట్టుకొచ్చిండు. ప్యాట్రిక్, కెన్ యూ సే హాయ్? థ్యాంక్ యూ. ఇట్లా పట్టుకొచ్చిండు. ఇవన్నీ ఇప్పుడు వెయిట్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు అన్నీ ఇవన్నీ బిన్స్ వచ్చినాయి కదా, ఈ బిన్స్ అన్నిటికీ రీడింగ్ తీసుకోవాలన్నమాట. అంటే మెజర్మెంట్ ఎంత వెయిట్ ఉంది ఏంటిది అని చెప్పేసి. ఇది మిషన్ వెయిట్ చేసేది. అంటే ఇది అమెరికా కాబట్టి మొత్తం ఫోన్స్లలో ఉంటుంది, ఎల్బీస్లలో. దాని అట్లే స్విచ్ ఆన్ చేసుకోవాలి. యా, ఆన్ అయింది. మా మేనేజర్ వచ్చేసి కెనడా అతను. ఇప్పుడు వీటి అన్ని మెజర్మెంట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఎంటీ బాక్స్ ఏమో 25 ఉంటుంది, అంటే ఎంటీ బాక్స్ 25 LBs ఉంటుంది. అది వచ్చేసి 35 LBs ఉంటాయి. ఇక్కడ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇది ఇక్కడ అంటే మిషన్ ఉంటుంది. మెజర్మెంట్ తీసుకున్నాక
తీసుకొని మళ్ళీ ఎంత మెజర్మెంట్ ఎన్ని తీసుకుంటున్నాం అంటే లైక్ యూనివర్సిటీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డైనింగ్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. అంటే కేయూ అని చెప్పేసి, మేరీ క్రిస్ట్ అని చెప్పేసి, విడబ్ల్యూ కానీ ఉంటాయి. అంటే అక్కడ నుంచి వస్తున్న ఫుడ్ వేస్టేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనకి ఇయర్లీ ఎంత వస్తుందని చెప్పేసి మనకి గవర్నమెంట్కి మనం ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నమాట. అందుకే ఈ వెయిట్ తీసుకుంటున్నాము. అండ్ దీని నుంచి దీంట్లో కొంత శాతం కొంతవరకు కాంపోస్ట్ పోతే కొంతనేమో ఫార్మర్కి పోతుంది. ఫార్మర్ ఏంటిదంటే లైక్ ఏదైనా గ్రీసీ స్టఫ్ అంటే ఆయిల్ స్టఫ్ ఏదైనా ఉందనుకో ఫార్మర్కి వెళ్తుంది. ఫార్మర్కి ఏంటంటే వాడు పందులను పెంచుతాడు కాబట్టి ఇక మావాడు వాడిని పంపిస్తాడు. కాకపోతే ఓన్లీ వాడికి పంపించడం అంతే, ఏం చేయడానికి ఉండదు. అట్లా ఇక్కడ వెయిట్ తీసుకోవాలి. చూసారు కదా 134 LBs వచ్చింది. వెయిట్ మిషన్ అది సంగతి అట్లన్నమాట. ఇప్పుడు పొద్దున్న 1 degree ఏమో ఉంది, చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి అట్లన్నమాట. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే లాస్ట్ టైం సమ్మర్లో లైక్ మొత్తం గార్డెనింగ్ వర్క్ ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి మొత్తం కాంపోస్ట్ రన్ అన్నమాట. అంటే లైక్ ఇప్పుడు చెట్లను పెంచడం లేదు, ఏం లేదు, నార్మల్గా ఇప్పుడు రావడం, కాంపోస్ట్ చేయడము. అండ్ ఇంకోటి ఏంటంటే వుడ్ చిప్పింగ్ చేయడము. మెయిన్ థింగ్ ఏంటంటే వుడ్ చిప్పింగ్. ఇప్పుడు కాంపోస్ట్లో చాలా వరకు మొత్తం వుడ్ చిప్పింగ్ చేస్తాడు కాబట్టి మాకు గార్డెనింగ్ వర్క్ ఏముండదు, ఓన్లీ వుడ్ చిప్పింగ్ చేపిస్తాడు అన్నమాట. చూద్దాం అది కూడా ఎలా చేపిస్తాడో కూడా చూపెడతా. వుడ్ చిప్పింగ్ చేయడానికి ఏ మిషన్ వాడతాడో చెప్తా, ఓకేనా. ఇప్పుడు అక్కడ 134 వచ్చింది కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. మనము రాసుకొని రిపోర్ట్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అంటే లైక్ మన మేనేజ్కి సబ్మిట్ చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ టెంపరేచర్స్ కూడా తీసుకోవాలి. అంటే లైక్ అక్కడ ఉంటున్న కాంపోస్టర్ది అండ్ లైక్ అక్కడ వుడ్ చిప్పింగ్ అని ఉంటుంది, ఇంకోటి క్యూములేట్ అని ఉంటుంది, ఇంకోటి ప్రాసెసింగ్ అని ఉంటుంది అన్నమాట. వాటి అన్నిటి టెంపరేచర్ తీసుకొని కూడా బుక్లో రాయాలి. ఇది ఎవ్రీ మంత్కి ఒక రీడింగ్ ఉంటుంది అండ్ లైక్ ఇయర్లీ ఒకటి ఉంటుంది. అవన్నీ ఫిలప్ చేసుకొని మనం గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి, ఓహాయో స్టేట్ గవర్నమెంట్కి అన్నమాట. అది చూద్దాం ఇంకా ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. ఇంకా ఈరోజు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే లైక్ ఏముంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఓకేనా. అంటే కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఓకేనా. చూడండి బాగుంటుంది, మీకు నచ్చుతుంది, ఓకేనా. యూజువల్గా అయితే మన గ్రీన్ టోడ్స్ ఉన్నాయి కదా, ఆ గ్రీన్ టోడ్స్ని ఈ మిషన్ తోటి లోపడేయాలన్నమాట. కాకపోతే చలికి మిషన్ పనిచేయడం లేదు, వాడు ట్రాక్టర్ తోటి లోపడైతే లైక్ వెయిటర్లు పోయి లిఫ్ట్ చేయాలి. లైక్ 170 LBsని లిఫ్ట్ చేయాలి. ఒక పర్సనే వెళ్తారన్నమాట. అండ్ ఇది కాంపోస్ట్. అండ్ లైక్ లాస్ట్ 3 months నుంచి చేసిన సాఫ్ట్ కాంపోస్ట్ మొత్తం అది ఉంది ఆ గ్రీన్ పట్ట కింద ఉంది. అండ్ ఇక్కడ కొంచెం ఉందన్నమాట లాస్ట్ పైల్. అండ్ ఇది వచ్చేసి సెకండ్, అంటే లైక్ థర్డ్ స్టెప్. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది బల్కింగ్ ఏజెంట్, అంటే వుడ్ చిప్స్. ఇది తీసుకెళ్ళి ఆ కాంపోస్ట్లో వేస్తే ఆ కాంపోస్ట్ నుంచి వచ్చిన అంటే లైక్ ఇంకో దాన్ని తీసుకెళ్ళి స్క్రీనర్ మీద ఫిల్టర్ చేసుకొని దీని మీద వేస్తారు. మళ్ళీ దాని దగ్గర వచ్చిన వేస్టేజ్ని మళ్ళీ ఇది వుడ్ చిప్పింగ్లో వేసేసి మళ్ళీ కాంపోస్టర్లో వేస్తారన్నమాట. అండ్ ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మన ఇండియాలో అయితే లైక్ అంటే నేను కూడా అగ్రికల్చర్ చేసి ఉండే. మేమైతే యూజువల్గా యూరియా, DAP 2020 అవి వేస్తుండే. కాకపోతే వీళ్ళు ఫర్టిలైజర్స్ ఏం వాడరు ఇక్కడ, ఓన్లీ ఇలాంటి కాంపోస్టే వాడతారు అట్లా అన్నమాట. మేమైతే లైక్ యూజువల్గా అయితే పొలానికైనా పురుగు పట్టినా కానీ డైమండ్ అని కొంచెం వేరే పురుగు మందులు వాడుతుండే. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ కాంపోస్ట్, ఫర్టిలైజర్ అనేది వాడరు, ఓన్లీ న్యాచురల్ ఆర్గానిక్ అంటే అగ్రికల్చర్ అంటే లైక్ గార్డెనింగ్ వర్క్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క కూరగాయలు పండిస్తారు ఇక్కడ. అట్లా మనకి అంటే లైక్ పండించేటప్పుడు కూడా మాకు యాక్సెస్ ఉంటుంది, అంటే మాకు ఏం కావాలన్నా మేము తెంపుకొని వెళ్ళిపోవచ్చు అలా. ఇక్కడ దీంట్లో చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి అంటే లైక్ కూరగాయలు పెట్టినప్పుడు మన కూరగాయలు మనకి ఏం కావాలంటే అవి తీసుకొని వెళ్ళిపోవచ్చు. అది కాదు ఇక్కడ ఏంది వరస్ట్ థింగ్ ఏంటంటే వర్క్ అనేది చాలా ఉంటుంది. అంటే అందరూ అనుకుంటారు, కాకపోతే వర్క్ చాలా ఉంటుంది, అవన్నీ చేసే వారికి ఇబ్బంది అవుతుంది అన్నమాట. కాకపోతే కనబడడానికి మంచిగా కనబడతాం అంతే, అది సంగతి. చూద్దాం ఇంకా ఇంకో అతను రావాలి. అంటే మేము వచ్చిన తర్వాత ఇంకో అమెరికన్స్ కూడా ఉంటారు ఇక్కడ.
అమెరికన్స్ అంటే లాస్ట్ సెమిస్టర్లో ఒక 5 మెంబర్స్ అలా చేసి ఉండే. ఈ సెమిస్టర్ వచ్చేసరికి 2 అయిపోయిళ్ళు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేస్తారు. వాళ్ళు కూడా వస్తారు అనుకుంటారు. వాళ్ళని కూడా చూపెడతారు వాళ్ళు ఏం పని చేస్తారని చెప్పేసి. మేము వాళ్ళు అన్నీ ఒకటే అంటే లైక్ అందరికి ఈక్వల్గా చూస్తారు. వాళ్ళకి కొంచెం ఎక్కువ మాకు కొంచెం తక్కువ అట్లా ఏమి ఉండదు. అందరు స్టూడెంట్స్ అందరినీ ఈక్వల్గానే చూస్తారు మా మేనేజర్ అయితే. అట్లా ఈ బెడ్స్ కూడా ఇప్పుడు ఇంకొక 1 మంత్లో అంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి మొత్తం చలి ఉంటుంది అనుకుంటా. మార్చి వరకు చలి కూడా తగ్గుతూ ఉంటాయి కదా. అప్పుడు మళ్ళీ మొత్తం ఫ్యాన్ తీసుకొచ్చి సాఫ్ట్ కాంపోస్ట్లో కలిపి ఈ బెడ్ని రీఫిల్ చేస్తారనమాట. రీఫిల్ చేసుకొని మళ్ళీ చెట్లు నాటుతారు. అట్లా ఇంకా ఈ వుడ్ చూప్ ఉందా, ఇది మొత్తం పెద్ద కనబడుతుంది కదా. వుడ్ చూప్ మొత్తం పెద్ద కనబడుతుంది కాబట్టి ఒక మిషన్ ఉంటుంది ఎక్విప్మెంట్, దాన్ని తీసుకొని వచ్చేసి అక్కడ పెట్టి దాంట్లో వేస్తూ ఉండాలి. అంటే లైక్ ఆ ట్రాక్టర్ తోటి తీసుకొని వచ్చి అక్కడ వేస్తున్నప్పుడు మనం షెవల్ పట్టుకొని దాంట్లో వేసుకొని ఆ మిషన్ మొత్తం అంటే తిరుగుతూ ఉంటుంది. రొటేట్ అవుతా కొద్దీ మొత్తం చిన్నగా అవుతుంటాయి అన్నమాట. అదే ఇంకేమున్నాయి ప్రస్తుతానికంటే ఇవి ఉన్నాయి. లైక్ ఇంకేమైనా ఉంటే చెప్తాను. ఫస్ట్ అయితే నేను పోయి చికెన్ బయట పెట్టాలి, అంటే కోళ్ళని బయట పెట్టాలి. ఇప్పుడు అక్కడ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ నుంచి కోళ్ళని ఇక్కడ పట్టుకురావాలి. చూపెడతాను వాళ్ళ కోసం. మళ్ళీ ఆ కోళ్ళ కోసం మళ్ళీ బయట ఇంకొక చిన్న ఇల్లు అట్లుంటుంది. ఇప్పుడు చలికాలం కదా, దాదాపు ఒక 2 to 3 months అవుతుంది. పక్కన మొత్తం ఆ గార్డెన్ ఉంటుంది, అంటే లైక్ అటు స్టేడియం ఉంటుంది చిన్నవాటి ఫుట్బాల్ స్టేడియము. ఎవరు ఒక్క ప్లేయర్ కూడా రాలే. ఈరోజు చూస్తున్నాం చాలా మంది వస్తున్నారు. అంటే లైక్ ఈ వీక్ కొంచెం టెంపరేచర్స్ బాగున్నాయి అనమాట. అంటే లైక్ ఇంకొక 2 to 3 days తర్వాత నుంచి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. కొంచెం 9 degrees అలా పోతున్నాయి. ఇది ఇక్కడ బయట కోళ్ళ షెడ్, అది సంగతి. అట్లా మళ్ళీ ఆన్ క్యాంపస్ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే లైక్ నాకు ఏ వీడియో తీయాలో అర్థం కాలే. మళ్ళీ ఈ వీడియో నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ 2 to 3 months అయింది అనుకుంటా వీడియో పెట్టి, అందుకే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం ఎలా వస్తాయి రెస్పాన్స్ అని. ఇవి కోళ్ళు. ఇక్కడ నుంచి వీటిని ఆ షెడ్ తీసుకెళ్ళిపోవాలి. ఇక అక్కడ షెడ్ కనబడుతుంది కదా, ఆ షెడ్ తీసుకెళ్ళాలి. వాటికి సపరేట్గా వాటర్ ఉంటాయి, సపరేట్ వాటర్ అండ్ వాటి కోసం సపరేట్ ఫుడ్. వీళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది అంటే లైక్ డైరెక్ట్ వీళ్ళ ఫుడ్ కోసం ఒక వారం ముందే ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేసి వీళ్ళు సపరేట్గా ఒక ఫుడ్ తెప్పిస్తారు అన్నమాట. అండ్ వీళ్ళకి స్పెషల్గా ఉండడానికి స్నాక్స్ కోసం వామ్స్ అట మొత్తం మీద డిఫరెంట్గా పంపిస్తూ ఉంటారు మా మేనేజర్ అయితే. అదే సంగతి. ఈ కోళ్ళని ఇక లాక్కొని పోవాలి. ఇక మనం ఇదొక బండి లాక్కొని పోయి దాంట్లో ఇచ్చిపెట్టాలి. కాబట్టి మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేస్తే మనం రఫ్గా హ్యాండిల్ చేస్తాం. అంటే లైక్ రఫ్గా అంటే తెలుసు కదా, ఇష్టం ఉన్నట్టు ఇష్టేస్తాను నేనైతే. మా వాళ్ళు చాలా స్మూత్, అంటే దా అమ్మ అనుకుంటా ఆడిస్తారు. అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంకా నాతో చేసేవాళ్ళు. వాళ్ళు అమెరికన్స్ అయితే ఇంట్లో పెట్స్ ఉంటాయి కదా, అంటే కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, వాళ్ళని ఎలా చూసుకుంటారో వీటిని కూడా అలా చూస్తారు వీళ్ళు. అదే అలా తీసుకుపోయి దాని నుంచి పెట్టేయాలన్నమాట. ఇది కాంపోస్ట్ మిషన్. ఇది మొత్తం యూనివర్సిటీ నుంచి వచ్చిన వేస్టేజ్. ఇది అంటే డైనింగ్ సర్వీస్ నుంచి వచ్చినాయి. అది మిషన్ అక్కడ కీ పెట్టేసి రొటేట్ చేస్తే దాంట్లో వేయాలి అంతే. ఇక మొత్తం వేస్టేజ్. తర్వాత వీటి నుంచి ఏమో పిచ్ వర్క్ చేస్తాడు, అంటే మొత్తం ముందు వాటి మొత్తం వెనక పుష్ చేయాలి. అట్లా ఒక వెనక మిషన్ నడుస్తుంది చూసారా, ఆ మిషన్ ఫ్రంట్ బ్యాక్ వెళ్తుంది అన్నమాట. వెళ్ళినప్పుడు అది అనేది మొత్తం కింద నుంచి పైన వరకు ఇదవుతుంది అన్నమాట, మిక్స్ అవుతుంది. అలా ఈ మిక్స్ అయిన దాన్ని అంటే లైక్ ఎవ్రీ 2 weeks ఒకసారైనా 3 weeks ఒకసారైనా బ్యాక్ సైడ్ ఉన్న దాన్ని తీస్తారన్నమాట. లైక్ అంటే ఒక హాఫ్ ఆఫ్ ది పోర్షన్ వరకు తీస్తారు అండ్ బ్యాక్ సైడ్ది తీసుకొని ఒక ఆ పైల్స్ దగ్గర పెడతారు అన్నమాట. ఇది మొత్తం యూనివర్సిటీ నుంచి వచ్చిన వేస్టేజ్ని మొత్తం వేసి రీసైకిల్ చేయాలి, అంటే లైక్ కాంపౌండ్ యాడ్ చేయాలి. దీని నుంచి మనకి అంటే కొంచెం సారవంతమైన ఫర్టిలైజర్ లాంటిది వస్తుంది. అందుకే మొత్తం ఆర్గానిక్ అంటే గార్డెనింగ్ ఇక్కడ మొత్తం ఏదైనా ఏది ఉన్నా కానీ ఆర్గానిక్ ఇక్కడ ఏది వేసినా కానీ అది కాంపోస్ట్. ఇంకా చూద్దాం, ఇంకా వుడ్ చిప్పింగ్ కూడా ఉంటాయి. వుడ్ చిప్పింగ్ కూడా ఎలా చేస్తామని చూద్దాం ఈరోజు. ఓకే.
ఓకేనా. తోపు 1 తోపు 2 అట్లా. అన్నా హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సందీప్ అన్న హాయ్ ఫ్రెండ్స్. అట్లా వీళ్ళు మా ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. అక్కడ కాంపోస్ట్ చేయాలి, అంటే లైక్ వేస్టేజ్ మొత్తం లోపల వేయాలి. అక్కడ అయిపోయాక అక్కడ ఉన్న బిన్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడ కడగాలన్నమాట. వాటర్ తోటి కడగాలి. ఇక్కడ మొత్తం కోల్డ్ వాటర్. ఒకవేళ టెంపరేచర్ -డిగ్రీలలో ఉంటే వేరే దగ్గరికి వెళ్ళాలి. ఫిట్జాల్ అని చెప్పేసి దగ్గర ఇంకొకటి ఉంటుంది యూనివర్సిటీలో. అక్కడ హీట్ వాటర్ ఉంటాయి, వాటితో వాష్ చేయొచ్చు. ఇక్కడ అయిపోయిన తర్వాత వాష్ చేసిన తర్వాత ప్రతి ఒక్క టూట్లో మనం ఒక స్కూప్ ఉడ్చిప్పేయాలన్నమాట. అంటే లైక్ ఇది రోజు మార్నింగ్ తీసుకుని వెళ్తాను. ఇలా ఉంటే ఒక స్కూప్ ఉడ్చిప్పేయాలి. ఈ బిన్ని హాఫ్ ఫిలప్ చేసి మళ్ళీ కాంపోస్ట్లో వేయాలి. అంటే లైక్ అది కాంపోస్ట్ రెడీ చేసుకుంటుంది అన్నమాట. అంటే లైక్ మనకి కొంచెం అంటే లైక్ సాయిల్ని క్రియేట్ చేస్తుంది దీనివల్ల. దాని తర్వాత మనము ప్రతిరోజు టెంపరేచర్ తీసుకోవాలి ప్రతి ఒక్క దాన్ని. అంటే ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇవన్నీ మనం రికార్డ్ చేసుకోవాలి దాంట్లో. అలా ప్రతిరోజు మార్నింగ్ తీసుకోవాలి. అలా ఇక్కడ ఒకటి అక్కడ ఒక గేజ్ పెట్టాం కదా, అట్లా ప్రతిరోజు టెంపరేచర్లు తీసుకోవాలి. తీసుకుని ఆ బుక్లో అదే చెప్పా కదా మీకు, ఒక బుక్ ఉంటుంది అని చెప్పేసి ఆ బుక్లో రాసుకోవాలి ప్రతిరోజు. అది సంగతి. ఓకేనా. ఇదే కాంపోస్ట్ మిషన్. ఇది చూడండి లోపల ఎలా తిరుగుతుందో. ఇది మొత్తం మిక్స్ చేస్తా అన్నమాట. లోపల ఉన్న వుడ్ చిప్స్ను వేస్తున్న కాంపోస్ట్ని మొత్తం మిక్స్ చేస్తుంది. మిక్స్ చేసేసి మొత్తం ఒక 1 మంత్ స్టోర్ చేసినాక దీంట్లో ఉన్న ఆ కాంపోస్ట్ మొత్తం కొంచెం మంచిగా సారవంతంగా ఉంటుంది. దాని తర్వాత దాన్ని ఫిల్టర్ చేయాలి. దీని తర్వాత ఇక్కడ ఈ స్క్రీనర్ మీద ఫిల్టర్ చేశాక మనకి 2 టైప్స్ ఆఫ్ సాయిల్స్ వస్తాయి. అంటే ఒకటి హార్డ్ది వస్తుంది, ఒకటేమో సాఫ్ట్ సాయిల్ వస్తుంది. ఆ సాఫ్ట్ సాయిల్ వచ్చేసి మనం ఇక్కడ ఉన్నాయి ఆ బెడ్స్ పైన వాడతాము. హార్డ్ సాయిల్ వచ్చేసి మళ్ళీ కాంపోస్ట్లోనే వాడతాము. అది చూడండి మిషన్. ఈ ఎక్విప్మెంట్స్ దాదాపు $30,000 సంథింగ్ ఎంత ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటుంది. లోడ్ అంటేనేమో ముందుకు వస్తుంది, డంప్ అంటే వెనకకి వెళ్తుంది, మిక్స్ అంటేనేమో ఒకసారి ముందుకు వచ్చి ఒకసారి వెనకకి వెళ్తుంది. మొత్తం మిక్స్ చేసుకుంటూ పోతుంది అన్నమాట. అది సంగతి. ఇది ఇరగొట్టినా కదా, దాన్ని వెనక పట్టి ఇరగొట్టినా కదా, అది ఇరగొట్టినమాట ఇంకోటి తీసుకున్నారు అన్నమాట. అది $4,000 అమ్మేసి ఇది అరౌండ్ ఎంతకో తీసుకున్నారు. ఇది కూడా ఓల్డ్దే, 2021 మోడల్ అట. అది తీసుకున్నారు. ఇక పని లేనప్పుడు ఇలా అట్లా దునకాలి, అటు పోయి రావాలి. ఇగో మాడుతూ దుంపలనే మా ఏం చేసినాం ఆడ మా అక్కడ ఏం చేసినాం ఇది అక్కడ ఉన్న వుడ్ చిప్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తాడన్నమాట. ఈ వుడ్ చిప్ మొత్తం ఫస్ట్ దీంట్లో వేయాలి. దీంట్లో వేసినాక ఒక కర్రతో లోపల అంటా ఉంటే మొత్తం వుడ్ చిప్పింగ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే ఇది వచ్చేసి ఇది చౌక అన్నమాట. దీన్ని ఇలా ఆన్ చేసి దీన్ని ఇలా తిప్పితే రొటేట్ చేసి అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత వచ్చేసి చౌకని ఆఫ్ చేయాలి. స్టార్ట్ అయినాక ఇది ఉంచుకుంటుంది. అది కొంచెం మంచిగా సౌండ్ అంటే మనకి వినబడింది అనుకో దీన్ని పెంచుకోవాలన్నమాట. నెక్స్ట్ మా పని ఇదన్నమాట. ఏంటంటే మొత్తం ఈ కవర్ తీసేసి స్టెప్లిన్స్ అన్నీ పీకేసి శాండ్ వెనక కనేసి మళ్ళీ అదే పట్టని మంచిగా ఫ్రెష్గా వేయాలి. అదన్నమాట. నెక్స్ట్ వీడు వచ్చేసి అటు చేస్తాడు ఫెన్సింగ్ లైన్. ఇప్పుడు ఈ వర్క్ వచ్చేసి మేము ఇద్దరమే చేయాలి. ఇవన్నీ తీసి అన్నీ చేయాలన్నమాట. నెక్స్ట్ అటు వెళ్తా అటు ఏంటి అటు ఆ ఫెన్సింగ్ లైన్ చేసేది కూడా చూపెడతా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఓకేనా. ఇప్పటికైతే ఇది అట్లా ఒక కవర్ అయితే రిమూవ్ చేసి పెట్టేసినాము. ఇంకోటి చేస్తున్నాం మా వాడు. వీడేమో ఇన్స్పెక్షన్ చేస్తున్నాడట. అండ్ ఇక్కడేమో తినుంది. Sarah, can you say hi? Hi. Tell to them like subscribe my channel. What? Subscribe to my channel. Oh, you're doing YouTube now? Yeah. Tell here. Right there. Hi, YouTube.
సబ్స్క్రైబ్ Show with Zach in it. ఇది ఇంకా చేయాలి. ఇక మా వాడు వస్తాడు, వాంతుడు కూడా మాట్లాడుతాడు. అంటే మా సూపర్వైజర్ ఇక్కడ సిగ్గుపడతాడు. అక్కడ ఒక కుక్క బొమ్మ ఉంటే దాన్ని చూసి అవుతా ఉన్నాడు. జాక్ కెన్ యూ సే హాయ్ ప్లీజ్? ఎప్పుడు అంతే, ఏమన్నా చేయడు. ఓకే, ఐ విల్ గెట్ ద కయోడి బట్ సే హాయ్ జాక్. ఓకే హాయ్ విక్రమ్. మొత్తానికైతే పని ఫినిష్ అయిపోయింది. అది బ్యాగ్ వెదర్ చూడండి, మొత్తం మబ్బులు ఉన్నాయి. ఇంకా అప్పుడు డిఫరెంట్ ఉండే కదా, ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో అలా. అది బెడ్. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మా మేనేజర్ ఏదైతే సీట్స్ ఇస్తారో ఆ సీట్స్ వేయాలి. అది సంగతి. కింద షూ చూడండి ఎలా అయినాయేమో చేసి అలా. అది మొత్తం అయితే చికెన్ ఇట్లా అన్నీ లోపల పెట్టేసి వెళ్తున్నాం ఇప్పుడు. అది సంగతి ఈరోజు మొత్తం చేసింది. బెడ్స్, వుడ్ చిప్పింగ్ అండ్ కాంపోస్ట్ అవి చేసిండే. అది మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? రైట్.